ఇప్పుడు ఎన్ని చేత్తో చెక్కిందే పెన్సిల్తో గీత పెట్టుకుని చేస్తారన్నమాట. కేశవరం. ఈ కేశవరం అనగానే చాలామంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కేశవరం అనుకుంటారు, కానీ ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కేశవరం. ఈ గ్రామంలో పాత కలపతో చేసిన టేకు మంచాలు చాలా తక్కువకు వస్తాయంట. సుమారుగా 20 కుటుంబాలు పాత కలపని ఏ మిషన్ సహాయం లేకుండా వారి చేతి పని ద్వారానే చెక్కి అందమైన మంచాలుగా మలుస్తున్నారంట. వీరెవ్వరికీ షాపులు లేకపోవడం ఆశ్చర్యం. వారు తెలిసిన వారి ద్వారానే అమ్ముతూ వస్తున్నారంట. ఈ గ్రామంలో ఉన్న మండువాయిలను, ఈ గ్రామంను చూస్తూ ఇక్కడ చేసే మంచాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ కేశవరం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన భీమవరానికి 17 కిలోమీటర్ల దూరంలోను, దగ్గరలోని అత్తిలికి 9 కిలోమీటర్ల దూరంలోను ఈ గ్రామం ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి కేశవరం. మనం చూసాం కదా, వచ్చే దారి మొత్తం కూడా పొలాల మధ్యలోంచే ఉంది. ఈ గ్రామంలోకి వచ్చిన తర్వాత మనకు మొట్టమొదటిగా ఏంటి అంటే ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆలయాలు రెండు వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఆలయాలే. ఇది ఇక్కడ చిన్న గుడి ఒకటి ఉంది, అక్కడ పక్కనే పెద్ద గుడి కూడా ఉంది. మనం ఇవి చూసిన తర్వాత గ్రామంలోకి వెళ్దాం. ఈ గ్రామంలో కూడా మండువాలు ఇల్లు ఉన్నాయంట. అదేవిధంగా గ్రామం చూస్తూ మిగతా విషయాలు అయితే ఈ గ్రామం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం అయితే క్లోజ్లో ఉంది. మొత్తం 2 తలుపులు కూడా వేసేసి ఉన్నాయి. ఈ గుడి ఒకసారి మనం చూడొచ్చు. చుట్టూ అయితే చాలా బాగుందన్నమాట. ఈ కేశవరం అంటే ఎక్కువ వ్యవసాయం చేస్తారంటారండి ఇక్కడ.
టౌన్ వెళ్ళాలంటేనండి అలాగే ఎలా వెళ్ళాలంటే తాడేపల్లి కూడా వెళ్తారు, వెళ్తే భీమవరం. ఓకేనండి. ఓకే. అంటే మండువాళ్ళు ఇల్లు బాగుంటాయి అన్నారు, ఎవరికి బాగుంటాయి అంటారండి ఊర్లో? మండువాళ్ళు వీళ్ళు పాత ఇప్పుడు అక్కడ మండువాళ్ళు రాజులే ఉంటాయి అక్కడ, వాళ్ళ చూద్దాలు కూడా మండువాళ్ళు లేవు, తీసారన్నమాట అండి. ఇప్పుడు పౌరం తీసుకుంటారు రాజులే ఉన్నాయి అక్కడక్కడ, ఏదైనా 4-5 ఉండుంటాయి. ఓకే ఓకే. అదే ఊరు కూడా బాగుంటుంది అని అన్నారన్నమాట. ఒక అమ్మవారు ఉంటారంటారా? ఉంటారు, మొత్తం ఊరందరికీ అమ్మవారే. ఊరందరికీ ఇవిడే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు అండి. అంటే చిన్న గుడి ఉందండి ఒకసారి, పెద్ద గుడి ఈవిడితే పెద్ద గుడి అక్కడ ఉందన్నమాట. ఇది మామూలుగా పుట్టింటిగా అంటారా? ఇప్పుడు అమ్మవారు ఇక్కడే ఉన్నారంటారా? ఎప్పుడండి జాతర, ఎప్పుడండి అమ్మవారిది? సంక్రాంతికి జరుగుతుంది అన్నమాట. సరేనండి. అయితే మట్టిల్లు ఇది. ఓకే, సరేనండి. అయితే ప్రతి ఇంటి దగ్గర అని చెప్పుకున్నాం, ఇంచుమించు 15 మందో 20 మంది దాకా ప్రతి ఇంటి దగ్గర అలాంటి మంచాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాతకాలతో చేస్తున్నారు. ఏ ఒక్క చిన్న పనికి కూడా బయటకు వెళ్ళట్లేదు వీళ్ళు, ప్రతిదీ చెక్కుడు కాడి నుంచి అంతా వీళ్ళే చేసుకుంటున్నారు. సార్ నమస్తే అండి. ఇంక ఈయన వచ్చేసరికి పొన్నపల్లి శ్రీని గారు. నమస్తే సార్. ఈ అంటే ఎప్పటి నుంచి వచ్చింది సార్ అలా మంచాలు మీ దగ్గర? మేము 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే మీ తండ్రి గారు? లేదండి, మేమే స్టార్ట్ చేసాం. అంటే పూర్వం ఎప్పుడు 100 సంవత్సరాలు పైబడి ఈ ఊళ్ళో మంచాలు చేయడం బాగా. ఓకే, కేశవరం అంటే బాగా ఫేమస్. పాతకాలపై చేస్తారండి.
కొత్త కలప అన్నీ ఉంటుందండి. షాప్ కూడా ఏం పెట్టరు? కాకపోతే ఓల్డ్ ఫర్నిచర్ ఉంటుంది, ఇది ఉంటుంది. వేరే షాప్ లో ఉండదు, ఎంత ఆర్డర్ మీద. మిషనరీ వచ్చినా కూడా ఇప్పటికి చేతితో చెక్కేస్తారు. చేతితో చెక్తారు. ఓకే సార్. ప్రస్తుతం ఏమున్నాయి సార్ మోడల్స్ ఏమైనా ఉన్నాయంటారా? మోడల్ అంటే ఇక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి. అందరూ ఫోన్ ద్వారా అంటారు అంతానే? అంతా ఫోన్ ద్వారా. షాప్ ఏం పెట్టుకోరు? లేదండి. ఓకే. ఇదేంటి సార్ మంచం? ఇది పందిరి మంచం అండి. ఇది పందిరి మంచం అండి. పందిరి మంచం. ఓకే. ఎంత పడుతుంది సార్ ఇది? ఇది వచ్చి మీకు 75,000 పడుతుంది. ఒక 6,6 అంటారా? 6,6 అండి. పందిరి మంచం 6,6. ఇంకా చెక్కడి వస్తుంది అంటారా? అంతే అండి, అంతే ప్లెయిన్ అండి. ఇంకా ఓకే. అది కూడా పందిరి? అది కూడా మామూలు మంచం అండి. ఆ వెనకాలనే ఉయ్యాలి అండి. అది ఓకే. ఉయ్యాలి స్తంభాలు అంటారా? ఉయ్యాలి మంచం. సార్ ఎక్కడ సేకరించారు సార్ ఈ పాత కలపంతా? కలపంతా అటు బయట నుంచి వస్తుందండి. ఇక్కడ కూడా ఉంది. 6,6 సార్ ఇవి? 6,6 అండి. ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చి మీకు 45,000 పడుతుందండి. ఓకే. కొత్త కర్ర అయితే ఇంకా రేటు పెరిగిపోద్ది? పెరుగుద్దండి. ఓకే. స్ట్రాంగ్ ఉంటుంది అంటారండి పాత కర్ర? గట్టిగానే ఉంటాయండి. ఓకే. రోజువుడ్లో ఉంటుంది. రోజువుడ్లో కలర్ కూడా అలాగే ఉంది కదా? అంతే అండి, సేమ్. ఇక కలర్ ఏమీ వేయలేదు ఇది? నేచురల్ ఇప్పుడు అలా ఉన్నాయి, పాలిష్ వేయాలండి. అబ్బా, ఎక్కువ హైదరాబాద్ అది వెళ్తాయంటారా? ఇవన్నీ మీరు తెచ్చుకున్నాయంటారు బయట నుంచి? బయట నుంచి పట్టుకొస్తాం. కుర్చీలు మళ్ళీ ఎవరు తిరుగుతారండి వీటి కోసం? ఇటు బయట ఉంటారని తిరిగి వాళ్ళు పలానా ఏమున్నాయంటే మనం తెచ్చుకుని చూస్తూ ఉంటాం. ఏంటంటే దేవుడి దగ్గర పీటలు? చిన్న చిన్న పీటలు అనమాట. ఏమైనా కూర్చునేటట్టుగా ఎక్కడ దేవుడి పీటలు కానీ. ఓకే. అలా అన్నమాట. ఇదంతా పాత బాక్సులు అంటారు అవి? అయ్యి రంగు పాత పెట్లు అండి. పెట్లు బలంగా పెట్టి ఎలా ఉందో అలాగే మళ్ళీ దాన్ని పాలిష్ చేసి కట్లేసి అమ్ముతూ ఉంటాను. ఎంత ఉంటుంది సార్ ఉజ్జాయింపు బాక్స్? అందులో రకాలు ఉన్నాయండి. ఇందులో ఇది అనుకోండి మామూలుగా ఫినిషింగ్ చేసి అన్ని చేస్తే 7,500 అలా ఉంటది. ఇందులో రంగుం పెట్లు ఉన్నాయి, అవి అయితే 15,000 ఉంటుందండి. 15,000 రంగులు పెట్టి అయితే? రంగులు అయితే. ఓకే. స్తంభాలని అన్ని అంతా చేతి చెక్కడంతా చేతితోనే వస్తుంది అంతా హ్యాండ్ పని అండి. పూర్వం నుంచి. ఇదేంటంటే పందిరి మంచం అంటారండి? పాతదేనండి అది. ఓకే. సరే, థ్యాంక్స్ అండి. ఓకే. ఈ స్తంభాలు ఇవి ఇంటి స్తంభాలు? మండవలో వచ్చే స్తంభాలు. ఓకే. ఓకే సార్. నెంబర్ సార్ మీది? 9908 ఓకే 48 ఓకే 2490. ఓకే. ఈ గ్రామానికి ఇంకొక ప్రత్యేకత పాత కలపతో చేసి మంచాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత నమ్మకంగా ఇస్తారంటే షాపులు కూడా ఉండవంట వీళ్ళకి. ఓన్లీ తెలిసిన వాళ్ళ ద్వారా ఫోన్ చేసి వీళ్ళ దగ్గర మంచాలు అయితే చేయించుకుంటారంట. సార్ నమస్తే అండి. అంటే మీరు కూడా పాత కలపేనండి? పాత కలపతోనే చేస్తారండి మొత్తం అన్ని. ఒక ఆర్డర్ మీద? ఆర్డర్ మీద అండి. ఏమైనా ఉన్నాయంటారు మోడల్స్? ఉన్నాయండి. ఓకే. ఎంత పడుతుంది అండి ఇప్పుడు 6,6 అలా మోడల్స్? 48,000 కానీ స్టార్టింగ్ అండి. పాత కర్రతో చేసింది? అవునండి. కొత్త కర్రతో కూడా చేస్తారు కానీ ఎక్కువ పాత కర్ర వాడతారు? ఎక్కువ పాత కర్ర. ఓకే. ఇదేంటంటే పందిరి మంచం మోడల్ అంటుంది. ఇవన్నీ రాడ్స్ పెట్టారండి జాకీలు అవి? అది ఇప్పుడు ఫిట్ చేయడం కోసం అండి, కరెంట్ లేదని చెప్పి ఆపేసాం. ఇది పాత కర్రేనండి? పాత కర్ర అండి మొత్తం. ఓకే. 45,000 అండి ఇది? 6,6. ఇదిగోండి రోజు వుడ్ మంచాలండి. ఓకే. రోజు వుడ్ లైట్ ఉందా? లైట్ లేదు, కరెంట్ లేదండి. రోజు వుడ్ మంచాలండి. ఇది రోజు వుడ్? అవునండి. రోజు వుడ్? అవునండి. ఇది 6,6 అంటారా? అవునండి. ఏ మోడల్ అంటారండి దీన్ని? బెండ్ మంచం అంటారండి. బెండ్ మంచం. ఒకటేం బ్రిక్స్ టైప్, ఒకటేం డైమండ్ టైప్ ఉంటాయి. 1,60,000 పడుతుంది. 1,80,000 పడుతుంది. 1,80,000 అండి. అవునండి. కర్ర క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి మేము. అంతేనా? ఓకే. అంటే వాళ్ళైతే 10 సంవత్సరాలు అలా అని చెప్పారు కొంతమంది. 10 సంవత్సరాలు అంటే ఉంటుందండి అలాగా. అలా ఉంటుంది. అది ఏమన్నా పోతే చేసేచ్చి ఇలాగా? అవునండి. అవునండి. మెయిన్ అదే కదండి కస్టమర్ కోరుకునేది. ఎందుకంటే ఈ మంచాలు అనేది నమ్మకం మీదే కొనాలి కదా. అవునండి. అవును. ఓకే. మీ నాన్నగారు అండి త్రినాథ్ గారు? త్రినాథ్ గారు మా నాన్నగారు. ఓకే. బయటకు వెళ్ళారండి? బయటకు వెళ్ళారండి. మొత్తం ఏదైనా వాట్సాప్ లో పెడితే ఫోటోని బట్టి చేస్తారండి? చేస్తారండి. ఎటువంటి మోడల్ అని చేయగలమండి. చెక్కడంతా మీరే చెక్తారండి? మొత్తం అంతా ఓన్ కార్పెంటర్. ఓకే. మిషన్ మీద ఏం చెక్కింది? అంత చేతితో చెక్కింది? ఇదంతా చేతితో చెక్కిందండి. ఓకే. ఇంకోటి ఉంగరాన్ని చూడండి.
అది ఒక కార్వింగ్ అదొకటి అండి, ఇదో టైప్ అండి. ఇది చేత్తో చెక్కింది. ఇది చేత్తో చెక్కింది. ఓకే, ఇక చూసాం కదా వీళ్ళు మొత్తం ఈ గ్రామంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా చేత్తోనే చెక్తున్నారు మంచాలు మొత్తం. మనం ఏంటంటే ఇప్పుడు మీకు ఎవరికైనా కావాల్స్తే వీళ్ళ నెంబర్ కూడా పెడతాను సార్. మీ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. 9949613891 అండి. ఓకే, 91. ఆ నెంబర్కి అంటే ఫోన్ చేస్తే మీరు ఆన్లైన్లో మాట్లాడుకుని పెడతారు. అవునండి, అవునండి. ఓకే, సరే. పనిముట్లు అన్నమాట. అవునండి. కలపది ఎక్కడ కొంటారండి పాతకర్ర? శ్రీశైలం అటు కొంటారండి, చిలకలూరిపేట, మాచర్ల. పాతకర్ర దొరుకుతుంది అంటారు? దొరుకుతుందండి, మొత్తం అంతా పాతకర్ర అండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారండి? ఇలా ఆయన ఫినిషింగ్ చేస్తున్నారండి. ఫినిషింగ్, తర్వాత పాలిష్ వస్తుంది అంటారా? అవునండి. ఓకే, ఇక ఈ గ్రామంలో వచ్చేసరికి మనం మండువలోగిళ్ళు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇది కొంచెం పాడైంది. ఆ వీధిలో ఇంకా 2-3 మండువలోగిళ్ళు అయితే ఉన్నాయి. ఒకసారి ఇల్లు ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. చాలా ఎత్తులో ఉంది, అంటే వరదలు వచ్చి అంటారు అప్పట్లో ఏమన్నానే? మన ఎత్తులో కట్టారు అప్పట్లో, ఏమన్నా రీజన్ ఉందంటారా? అవునవును. పూర్తి మట్టితోనే కట్టినట్టున్నారు ఇల్లు ఇది. ఓకే, ఇటుకల మధ్యలో మట్టేసి కట్టారు. పూర్తి మట్టే.
ఇందాక చూసిన హౌస్ అయితే కొంచెం మెయింటెనెన్స్ లేక పాడైంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇల్లు చూడొచ్చు. ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంది. ఇది పాత రాడ్తోనే కట్టినట్టున్నారు కింద. ఈ ఇల్లు ఎలా కట్టారు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఈ మండువాలో ఇల్లు ఇప్పుడు ఎవరో కట్టట్లేదు, వాటి గురించి బయటకు కూడా తెలియదు. అప్పట్లో ఎంత కష్టపడి కట్టారు ఏంటనేది కూడా. ఎవరు కట్టారంటారు సార్ ఇల్లు ఇది? మా తాతయ్య కట్టింది. మీ తాతయ్య గారు అండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందా సార్? 42లో కట్టారు. 42లో. మీరు కూడా ఇప్పుడు ఈ ఇల్లు మెయింటెనెన్స్ చేసి ఉండడానికి కారణం ఏంటంటారు సార్? వేడది ఉండదు, మామూలుగా అన్నిట్లు గాలి అది బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా పల్లెటూళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. అవునండి అవునండి. భీమవరం ఉండేవాళ్ళం, మా తల్లిగారు బాగుంటుంది ఇక్కడే ఉంటాం. మీరు ఇక్కడ ఉంటున్నారు అనమాట. అప్పట్లో ఎలా కట్టారు మీ తాతయ్య గారు ఏమన్నా చెప్పారంటారా? కట్టడం ఉంది మామూలుగా, ఇటుక అయ్యి తీసి మామూలుగా అంటే కలప కూడా ఇప్పుడు అంటే కష్టం కదండి, అంత కలప రప్పించడం అది. అప్పట్లో మనకి రవాణా కూడా లేదు కదా. ఈ కేశవరానికి మనకు తెలియదు. ఓకే సార్. టేక్ అంటారు సార్ ఇది? ఈ టేకు వేరే గారు కూడా ఉంటుంది. ఓకే. ఫేసింగ్ ఎటు వస్తుంది సార్ ఇల్లు? ఇది నార్త్ ఫేసింగ్. ఇంకా అప్పట్లో వాస్తులు అవి ఎవరు వేసారు ఏంటో కూడా మనకి ఇంకా 100 సంవత్సరాలు దాటేసింది కాబట్టి ఇంకేం తెలియదేమోనండి. కుండీ ఉంది జాగ్రత్త అండి. ఎన్ని గదులు ఉంటాయంటారు సార్ సుమారు? అండి 3, 2, 5, 10 గదులు ఉంటాయి. 10 గదులు, 11 గదులు ఉంటాయి. 11 గదులు. ఈ తర్వాత చేయించారంటారు సార్ గోడ? లేదు, అప్పుడు కట్టినాడు. అంటే సిమెంట్ చేయించారంటారా? సిమెంట్ చేయించారు. అంతకుముందు మట్టితో కట్టారంటారా సార్? కట్టుబడి మట్టి కట్టి ఇంకెలా బయటకు వెళ్ళిపోద్ది మాట. ఇలా చూస్తారా? 6 ఎకరాలు ఉంటుంది అంటారా సార్? ఇదండి 12 సెంట్లు, 600 గజం. 600 గజం. మీ సెక్యూరిటీ కోసం అంటారు సార్? చుట్టూరు చూసాం గోడ చాలా హైట్లో ఉందండి. సెక్యూరిటీ కోసం. అప్పుడు సీసా పెంకులు వేసేవారు అంటారు, ఇప్పుడు అంటే కరెంట్ వైర్లు పెట్టేస్తున్నారు. ఉన్నాయండి. చాలా ప్రశాంతంగా ఉంది సార్. బయట వచ్చేసరికి గాలి కూడా బాగా వేస్తుంది. మనుషులు మామూలు పని చేయించడానికి పెట్టారు. మరి మండువా అంటే ఎక్కువ పని ఉంటుంది కదండి. ఇప్పుడు ఇద్దరు పని చేయడానికి మాట మొత్తం అంటే మొత్తం దులిపి ముగ్గులు అయి పెట్టిందా? ఈ సీసా పెంకులు ఉన్నాయి అన్నారు కదా పైన. గోడ చూసాను, తీసాను. అదే ఇది వరకు గోడలకి ఇలా పెట్టేవారు, ఇప్పుడు అంటే కరెంట్ వైర్లు పెట్టేస్తున్నారు. ఓకే. అదే టంకు పెట్టి తాళాలు వేస్తారు ఇంకా బంగారు. ఇంకేం అదే అంటే ఇది వరకు దాసేవారు కదా దాంట్లో. అంటే కావిళ్ళు. ఓకే. అప్పుడు నడిచి వచ్చేవారు అన్నమాట. అప్పుడు మా అమ్మగారు పొడూరు నుంచి ఇక్కడ వరకు కావిళ్ళు వచ్చేయమాట. ఈవిడ పలకీలు వచ్చేవారు అంటారా? పర్లేదు బయట పడుతుంది. మీరు చెప్పేవారు అన్నమాట. ఇది నడుచుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవారు అన్నమాట అండి. కావిళ్ళు అన్ని తీసుకుని వచ్చేవారు. ఓకే. అంటే పొడూరు ఎవరంటారు? వీళ్ళు రుద్రరాజు వాళ్ళు అంటారా? రుద్రరాజు. ఓకే. మీ అమ్మగారు అండి? మీ అమ్మగారు పొడూరు అంట కదండి. పొడూరు ఇల్లు తీసామండి. పొడూరులో ఇల్లు అండి నేను. ఈవిడికన్నా ఈ పెట్లన్నీ పాతయ్య అన్నమాట అండి. అంత పెద్ద గిటికి పెట్టారు ఏంటంటారు అక్కడ? గాలి రావటం. గాలి. ఓకే. ఇదంతా డైనింగ్ టేబుల్. పైన అటుకంటారా? అటుకండి. ఓకే. పాత కొడవలని ఇందులో ఈ గదిలో పెడతారేమో. ఓకే. ఇంక భీమవరం నుండి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకేం సర్దలేదు అన్ని. ఇంకొక 10 రోజులు పోయిన తర్వాత వస్తే నీట్గా చేస్తారేమో. అంటే ఇక్కడ ఉండలేదండి భీమవరం. ఇంక సెక్యూరిటీ పర్పస్ ఇంత పెద్ద కూడా అంటారండి. సీసా పెంకులు ఊడిపోయినాయి.
అంటే అప్పుడు దొంగల భయం ఉండేది అంటారు అప్పట్లోనే ఏమన్నానే? దొంగల భయం ఉండేది కదా, అలా కట్టారు మరి. అలా కట్టారు చూడండి, గడ కూడా ఎంత ఉంది చూడండి అసలు. 4 వైపులు ఉంటాయి అంటారు ఇలాగా. మీ ఇల్లు ఫేసింగ్ వచ్చేసరికి ఉత్తరం ఉంటుంది అంటారా? ఉత్తరం ఫేసింగ్. ఓకే సార్. ఈ స్విచ్లన్నీ కూడా పాతవి ఉంచారు. పాతవి. ఇందులో పెట్లు ఉన్నాయి పాతవి. ఓకే, టంకు పెట్లు అప్పుడు అంటారా? మీ అమ్మగారు తెచ్చుకున్నారంటారండి? మా అమ్మగారే. అది పొడూరు నుంచి వచ్చినాయన్నమాట. అది ఆవిడ అంటున్నారు ఇప్పుడు కావుళ్ళు మొత్తం వేసుకుని వచ్చేవారంట కదండి. అవును, ఉన్నాయంటారా? ఇంకా గుర్తులు కూడా ఏం మిగిలి ఉండవండి. ఇంకా నడిచి వచ్చేసేవారు అంటారండి పొడూరు నుంచి. అప్పుడు మరి నాకు కావడితో. ఈవిడ ఎలా వచ్చేవారు మీ అమ్మగారండి? ఈవిడ మామూలుగా ఈ పలకీలు వచ్చేవారు అంటారా? పలకీలో తీసుకొస్తే వెనకాల కావుళ్ళు వచ్చేసి మాట ఈవిడికి సంబంధించినవి అన్ని. రోజులు తలుసుకుంటుంటేనే ఎక్కడి నుంచి ఎక్కడికి నడుచుకుంటూ రావడం అంటే. మాట్లాడుతున్నారంటారండి. పోడూరు రుద్రరాజు వాళ్ళు అండి మీరు? రుద్రరాజు వాళ్ళేనా? పొడూరు తీసామండి వీడియో ఒకసారి. రుద్రరాజు వాళ్ళు మండువాళ్ళు పెద్ద ఇళ్ళు ఉన్నాయి కదండి, తీసామండి అవన్నీ. వెంకటరాజు గారు అండి పొడూరు. ఓకే ఓకే ఓకే. వంశంలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఇంకా వెళ్ళామండి. బాగున్నాయండి అక్కడ ఇల్లు కూడా, పెద్ద పెద్ద ఇళ్ళు అన్నీ. పొడూరు వెళ్ళారు ఈ మధ్యలో అండి? వెళ్ళట్లేదు. ఎవరు లేరు కదండి. అవునండి. పైన అటుకు బెజ్జం, అది అటుకు ఎక్కడనమాట అండి. ఇప్పుడు అన్నీ దులిపించేస్తారన్నమాట ఇంకా. ఇప్పుడు దులిపించున్నాం. ఓకే ఓకే సరే. చిలకలు ఉన్నాయండి దాంట్లో. చిలక అబ్బాయి ఎలా చెక్కారు కానీ అసలు. మనం ఆ ఇల్లు చూసాం కదా, మొత్తం ఇక్కడ ఎక్కువ కల్లుదిండి వారు, చింతలపాటి వారు ఎక్కువ ఉంటారంట. వాళ్ళే పెంకిటిల్లు అయితే కనిపిస్తున్నాయి ఎటు చూసినా మనకి. ఇక్కడ చెరువు ఉంది, చెరువు చుట్టూ ఇళ్ళు అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మన బ్యాక్ సైడ్ చూడొచ్చు ధాన్యం, ఇదివరకు ధాన్యం నిల్వ చేసేది గుమ్మట, అది దాన్ని ధాన్యం బట్టి అంటారు. ప్రస్తుతం అయితే కనిపించట్లేదు అవి కూడా. ఈ పెంకిటిల్లు కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ మొత్తం ధాన్యం కొట్లు ఇవి. మా ప్రాయ అప్పుడు వేసిందేనంటారు ఇల్లు కట్టినప్పుడు. ఓకే,
అది వెనకాల పెంకిటిల్లు అంటారండి. ఓకే, చెక్కది బాగుందండి ఇల్లు. పెట్టి ఇంకా వాడుతున్నారండి ఇది. ఈ బీరువాలు ఇప్పుడు ఈ మధ్యకాలం ఇవి కూడా మొత్తం చాలా నీట్గా పెట్టారండి పప్పులన్నీ. ఓకే, ఇల్లు చాలా నీట్గా ఉందండి ఇది. ఈ పెంకిటిల్లు అండి ఇది. మరి ఇక్కడ మళ్ళీ బిల్డింగ్ కట్టేసుకుంటారండి? ఓకే. అది ఇద్దరు మాట మీద ఉంటేనే ఈ పెంకిటిల్లు ఉంటాయండి. ఉమ్మడి మీద ఒకరు చేయించకపోయినా ఇంకోటి పాడైపోద్దండి. ఓకే, మట్టితో కట్టిన ఇల్లు అనుకుంటానండి ఇది. పచ్చిటికి మట్టి అండి అంతే. సున్నం వేసేవారు అన్నమాట. మరి ఇప్పుడు మళ్ళీ బిల్డింగ్ కట్టిన ఇంత చల్లగా ఉండదండి మీకు ఇంకా. ఓకే, అటుకన్నీ ఉన్నాయండి దీనికి. ఓకే ఓకే, చాలా సింపుల్గా మధ్యలో ఒక హాల్ ఉందన్నమాట అండి. ఇదొక చిన్న హాలు, ఒక మంచం పట్టేంత హాలు, ప్లస్ ఇటు బెడ్రూమ్. ఈ హాల్ నుంచి మళ్ళీ యువతలో ఒక బెడ్రూమ్ ఉంది. మొత్తం గెడలో తాటి చెక్కతోనే కట్టారు ఇల్లు ఇది. మనం చూడొచ్చు, ఇది పైన ఇది వేసారు, మట్టితో కట్టిన ఇల్లు మాట ఇది. బాగుందండి, సింపుల్గా ఒక హాలు, అటో రూమ్ ఇటో రూము. మళ్ళీ ఇది వంటకంటారా? ఓకే, ఓకే, థ్యాంక్స్ అండి. అంటే మీరు ఫ్యామిలీ వాళ్ళే కట్టించుకున్నారండి? ఎందుకని అలా గుడి చిన్నది కట్టించారండి? ఓకే, రాధాకృష్ణుల వారిని కట్టిస్తానని అనుకున్నారన్నమాట ఆవిడ. ఉన్నారండి ఆవిడ మీ తోడుగోళ్ళ గారు? ఇక్కడ తుంగభద్రలో ఉన్నారు, ఇక్కడ గుడి కట్టించారు. మనం ఈ కేశవరం గ్రామంలో కొంచెం ఎదరకు రాగానే ఇక్కడ మనకు ఒక ఇల్లు కనిపించింది. ఇక్కడ ఏంటంటే మంచాలు తయారు చేస్తున్నారు. సార్ నమస్తే అండి. టేకు మంచాలు అంటారా? వేపుకర్రండి. వేపుకర్ర అంటే ఏంటండి? పాత వుడ్ అండి. పాత వుడ్. ఓకే ఓకే, మీకు అంటే పాత వుడ్ తెచ్చుకుని రెడీ చేసి ఇస్తారన్నమాట.
ఓకే, ఇది 6 అంటారా? 6,500 అండి. ఇది ఇప్పుడు ఈ మోడల్ ఎలా చేయించుకున్నారు అనుకోండి, ఎంత పడుతుందండి మీ దగ్గర? ఇది మా దగ్గర 50,000 పడుతుందండి. ఇది 50,000 పడుతుంది. చెక్క అంతా మీదే, పరుపు బయట తీసుకోవాలి. పొరపాటే బయట తీసుకోండి. ఇదిగోండి సీట్లు కూడా వేసేస్తాం. సీట్లు అన్నీ వేసి ఇచ్చేస్తారు. 50,000 పడుతుంది. పాత కర్ర మాట అండి ఇది? పాత కర్ర అండి. ఓకే, ఏది స్ట్రాంగ్ ఉంటుంది అంటారు, పాత కర్ర కొత్త కర్ర? మీది ఇది ఇక్కడ మాకైతే అండి ఇదే ఎక్కువ వెళ్తాయండి. మరి మా కేశవరం అంటే అండి మరి కర్ణాటక, వైజాగ్ అన్ని మీరు పంపుతూ ఉంటారు? పంపుతూ ఉంటామండి. మీలాగే చాలా మంది ఉన్నారంటే మీరే నీ ఊర్లో ఉన్నారండి ఇంకా? ఓకే, ఇంకా ఉన్నారండి. ఇదంతా ఏంటండి మామూలుగా డిజైన్ అంతా చెక్కిందే చేస్తారండి? కొత్త కర్ర రోజు కూడా అది కూడా చేస్తాం టేకు. ఓకే ఓకే, షాప్లో ఏమి ఉండదు, ఓన్లీ ఆర్డర్ మీద చేస్తారు? ఆర్డర్ మీదండి. మీ పేరండి? రమేష్ అండి. రమేష్ గారు, మీ నెంబర్ చెప్పండి. ఎవరైనా ఆర్డర్ కావాలితే వాళ్ళు ఏదైనా మోడల్లో చూసి ఆ మోడల్ మీకు వాట్సాప్ పెట్టారనుకోండి, అది చేసి ఇచ్చేస్తారా? నెట్లో మోడల్ పెడతాండి. ఓకే, కేశవరం దుడ్డు అయితే 1,30,000 అవుద్ది. ఓకే, టేక్ అనుకోండి 80,000 అవుద్ది. 80,000 అవుద్ది. పాత కర్ర మూలం 50,000 వస్తుంది. 50,000 వస్తుందండి. వారంటీ ఏమైనా ఇస్తారండి మీరు చేసిన తర్వాత? చేసిన తర్వాత అంటే ఇంక లైఫ్ అండి. లైఫ్. ఓకే, ఇవి సైడ్ బొద్దులండి? సైడ్ బొద్దులండి. ఇది కలర్ ఏం కలర్ అంటారండి దీన్ని? కర్ర బ్లాక్ అండి. కర్రే బ్లాక్ పాలిష్ చేస్తాం అంతే అండి. కర్రే బ్లాక్గా ఉంటుంది పాత టేక్ కాబట్టి. పాత ఏపు కర్ర అండి. ఇది ఒక మోడల్ ఉందండి ఇప్పుడు మీ దగ్గర? ఇప్పుడు ఇవే ఉన్నాయండి. నిన్న వెళ్ళిపోయినాయండి హైదరాబాద్. వెళ్ళిపోయినాయి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. అది ఈ కేశవరం అనే గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చింది అని ఐడియా ఉందా? పూర్వం ఐడియా లేదు, పెద్దలుగా తెలుస్తుందండి. కేశవరం పేరు లేదండి. ఎక్కువ ఏం పండుతాయి సార్ ఇక్కడ? గతంలో అయితే వరి పండిదండి. ఇప్పుడు చేపలు, రొయ్యలు ఉన్నాయి. ఎక్కువ అయితే ఉన్నాయండి, ఏమి లేవండి. పరిస్థితి కూడా బాగోలేదండి. అవునండి. ఇప్పుడు ఓకే, అందుకని అందరూ చెరువుల్లో దిగిపోయారు. ఇవి బాగోలేదండి, రేట్లు లేక ఈ లేక కల్చర్ ఎక్కువైపోయింది. ఇక్కడ హై స్కూల్ అయితే ఉందండి? ఇక్కడ హై స్కూల్ ఉందండి, చాలా బాగుంటుందండి. హై స్కూల్ అయితే బాగుంటుంది. బోర్డ్ స్కూల్ కూడా బాగుందండి, అన్నీ బాగుంటాయండి. మీరేం చేస్తూ ఉంటారు సార్? అసలు ఖాళీ అండి, ప్రస్తుతం ఖాళీ. ఇదివరకు వ్యవసాయం చేస్తారు? ఇదివరకు కొద్దిగా ఉండి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఖాళీ అండి. ఇంక ఊర్లోనే హైదరాబాద్లో ఉంటున్నారండి వీళ్ళండి. ఓకే, హైదరాబాద్లో ఉంటున్నారు. ఇదే బాగుంది ఏంటండి అంత గుమ్మం అంతా? పాత పట్టుకొచ్చి పెట్టారండి. ఓకే, వాళ్ళు పట్టుకొచ్చి తెచ్చుకుని పెట్టుకున్నారు, కొన్ని తెచ్చుకుని పెట్టుకున్నారండి ఇది. ఓకే, కాకపోతే వీళ్ళు కత్రియా హోటల్ ఉందండి హైదరాబాద్లో. కత్రియా అండి. ఓకే, ఎక్కడండి ఏరియాలో ఉందండి హైదరాబాద్లో? రాజ్భవన్ రోడ్లో ఎక్కడ ఉందండి. ఓకే, ఆడిదండి స్థానికులు. హాస్పిటల్ ఒకటి ఉందండి వీళ్ళకి. ఓకే, వాళ్ళు అందుకన్నా గుమ్మం కావాలని తెచ్చి పెట్టుకున్నారండి. ఓకే, పాత ఇల్లు అంటారా లోన, బిల్డింగ్ అని అంటారా? మేడని అంటారా లోన? లోపల మేడే అండి. గుమ్మం మట్టి తెచ్చి పెట్టుకున్నారు. చాలా బాగుందండి గుమ్మం. అప్పుడప్పుడు వస్తూ ఉంటారేమోనండి పండుగలకి ఇట్లకి, ఏదో అకైన్మెంట్ ఉన్నప్పుడు వస్తూ ఉంటారండి. ఓకే, మామూలుగా బిల్డింగ్ ఏమంటారు? బిల్డింగ్ అండి. ఓకే, ఇది పాత మేడ అంటారా? అవునండి, ఇది పూర్వం డాబా అండి. ఇది తీసేసి రేకేసారు. దీన్ని చేర్చి పెంకిటిల్లు అంటారా? అవునండి. ఓకే సార్, ఇలా ఈ గ్రామంలో ఏంటి అంటే పాత వేణుగోపాల స్వామి గుడి ఉండేదంట, దాన్ని తీసేసి ఆ ప్లేస్లో కొత్త గుడి అయితే కట్టారు. చాలా హైట్లు అయితే కట్టారు. గుడి కూడా చాలా బాగుంది. మనం చూడొచ్చు ఎదురు ఈ ఆలయానికి సంబంధించి ధ్వజస్తంభం కూడా మొత్తం ఏకశిల అంటది. ఇక్కడ నుంచి కింద నుంచి పై వరకు కూడా ఏకశిల ఉన్న ధ్వజస్తంభాన్ని పెట్టారు. ఒకసారి చూద్దాం. 43 అడుగులండి. ఓకే అంటే ఎలా తెచ్చారండి ఏకశిల? లారీ మీద తీసుకొచ్చారు. చాలా కష్టమే ఉంటుందండి.
సైకిల్ మీద తిరుగుతున్నారు ఈరోజు సెలవు స్కూలు. ఏ స్కూల్లో చదువుతారు మీరు? తిరుమల. తణుకు తిరుమలలో చదువుతారా? మరి ఏంటి హాస్టల్లో ఉండరా? ఓకే, సరదా సైకిల్ మీద తిరుగుతున్నారా? ఇప్పుడు గేమ్స్ ఆడతారా? ఏ గేమ్స్ ఆడతారా ఎక్కువ? లూడోనా? అది కాదు, గ్రౌండ్లో ఆడేవి ఫుట్బాల్, క్రికెట్ అలాంటివి ఆడతావా నువ్వు? మొత్తం మేము ఇంకా అక్కలు ఉంటారు, మేము అందరం కలిసి. ఓకే, ఎలా ఉంది? బాగుందా? పల్లెటూరు కదా, బాగుంటుందా? టౌన్ బాగుంటుందా? రెండు బాగుంటాయా? అప్పుడు టౌన్కి వెళ్ళిపోయేలా ఉన్నావు నువ్వైతే. సరే, అయితే సైకిల్స్ వేసుకెళ్ళిపోతారా స్కూల్కి? బస్సు వస్తా డైలీ? ఓకే, బాగా చదువుకోండి మరి అయితే. మనం వేణుగోపాల స్వామి ఆలయం చూసాం కదా, నెక్స్ట్ దానికి చేర్చి అక్కడ గీతా మందిరం ఉంది. గీతా మందిరం కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి. సార్, అంటే మేము ఆలయాలు చూస్తాం, ఈ గీతా మందిరం అనేది చాలా తక్కువగా ఉంటాయి. అంటే గీతా మందిరం కట్టడానికి కారణం ఏంటి సార్? కట్టదండి, కారణం ఉందన్న ప్రజలందరం ఊళ్ళో గ్రామస్తులు అందరూ అనుకుని కలిసి కట్టుకున్నారు. అంటే శ్రీకృష్ణుడి ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి కదండి. అది ప్రతి గ్రామంలో రామాలయం అయితే కనిపిస్తుంది. ఈయనండి ఒకసారి ఆయన కలిదండి, సూర్య భగవాన్ జగ్గరాజు గారు అండి. ఆయన ప్రోత్సాహం అండి. ఆయన చుట్టుపక్కల అన్ని ఊళ్ళు తిరిగండి, నిధులే సేకరించి ఇది నిలబెట్టారండి. మీకు ఇంకో విషయం అండి, ఇప్పుడు గీతాభవనం అనేది దూలపాలెం అక్కడ ఉన్నాయి, కానీ ఇటువంటి టైప్ కాదు, గోడకి సిమెంట్తో ఉంటుందండి. ఓకే, ఇది ఎలాంటి బండి అండి? ఇది పాలరాయండి, జైపూర్ నుంచి వచ్చిందండి. జైపూర్ నుంచి. ఓకే, ఈ టైపు కనిపించదండి మనకి, కనపడదు. విగ్రహం శ్రీకృష్ణుడు కనిపిస్తాయి కానీ ఇచ్చే బొమ్మల గోడ మీద ఉంటుంది తప్పండి. ఓకే, మీకు కనపడదండి. ఇలా ఎక్కడ ఈ సిచ్యువేషన్ ఎక్కడ లేదండి. సాయంత్రం అందరూ కూర్చుంటారండి, చాలా పెద్ద కూర్చుంటామండి. ప్రతి ఏకాదశికి భజన పారాయణం చేస్తారండి, పారాయణం చేస్తారు, భజన కూడా చేస్తారు. ఓకే, డిసెంబర్ నెలలో గీతా జయంతి 3 రోజులు జరుగుతుందండి. డిసెంబర్లో. ఓకే, మొట్టమొదటి రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత పిల్లలకి ప్రైజులని అన్ని పెడతారు, అన్ని ఇస్తాం అన్నమాట. మరి ఇప్పుడు ఎలాంటి ఆదాయం ఈ గుడికి? ఆదాయం కొద్దిగా ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి కొద్దిగా అండి. మిగిలింది కొంతమంది ఏమో గ్రామస్తులు ఏదో రకంగా ప్రిపేర్ చేసి చేసుకుంటారు. ఓకే, బాగుందండి గుడి, చాలా బాగుంది. మీ ఎక్కడ దొరుకుతుంది ఇటువంటిది? ఓకే, ఓకే, జైపూర్ నుంచి వచ్చిన విగ్రహాలు. జైపూర్ నుంచి తెచ్చారన్నమాట. డోనర్స్ ఉన్నారు. పర్లేదు తీస్తానండి. ఓకే, చూపించండి. ఏదండి, ఎక్కడండి? ఓకే, శ్రీ విద్యా ప్రకాశ నందగిరి స్వామి వారు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఎక్కడి నుంచి వచ్చారండి ఆయన? శ్రీకాళహస్తి నుంచి వచ్చారన్నమాట. అదే అప్పుడు ఆయన ఉన్నప్పుడు. పైన ఇంకో స్టేర్ ఉంది ఏంటండి అది? అంతే, గ్రంథాలయం. బాగుందండి. మనం ఇప్పుడు వచ్చేసరికి గ్రామదేవత ఆలయం దగ్గర ఉన్నాము. మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఒక చిన్న గుడోడు కనిపించింది.
అది వచ్చేసరికి అంటే పుట్టిల్లు అంట. ఇది వచ్చి అమ్మవారు ఉండే గుడి మాత్రం ఇదే. ఒకసారి చూద్దాం. వర్షం నీళ్ళు వచ్చేస్తున్నాయి గుడిలోకి. అవునా? ఈ గ్రామంలో ఏంటి అంటే మనం ఇందాక ఒక ఇంటికైతే వెళ్ళాం కదా, ఎక్కువ పాతకరత మంచాలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి షాపులు లేవు కానీ ఎక్కువ ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్లో అయితే పంపుతున్నారంట. ఇక ఈయన పేరు వచ్చేసరికి వెంకటరమణ గారు. ఒకసారి ఈయన మంచాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇప్పుడు చెక్కడ ఆయనే చెక్కుంటున్నారు. కొంతమంది అయితే బయటికి చెక్కించుకుంటారు, ఇంక మొత్తం వర్క్స్ అన్నీ ఆయనే చేసుకుంటారంట. ఓకే, ఎక్కువ పాతకర్ర చేస్తారండి మీరు? ఓకే ఓకే. ఇంకా ఉన్నాయి అందరూ చేస్తూ ఉంటారు అన్నమాట. సరే, అంటే మీరే చెక్తారండి? మేమే చెక్తాం. చెక్కుడు మీదే, మంచం తయారీ మీదే? అవునండి అవునండి. పాతకర్ర ఎక్కడ కొనుక్కొస్తారండి? ఈ మామూలుగా మాచర్లకి మాచర్లకి వెళ్ళి తిరుగుతారు అన్నమాట. తిరుగుతాం. ఓకే, దాన్ని తెచ్చేసి మొత్తం మంచాల కింద రెడీ చేస్తారు. బ్లాక్ కలర్ లో ఉంది ఏంటండి మంచం? రోజు సెకండ్ రోజ్వుడ్ అంటారండి. రోజ్వుడ్ అప్పుడు 1,50,000 పెట్టి చేయించుకున్న మంచం ఎలా మండుతుందో ఇది కూడా 50,000 చేయించుకుంటే సేమ్ మనిక అంతే మనిక వస్తుంది అన్నమాట. అవునండి అవును. ఓకే, మీ నెంబర్ పెడతాను సార్, ఆన్లైన్ లో మాట్లాడుకుని పంపుతారండి ఏమన్నా? పంపుతారు. ఓకే సార్. మీరు చేసిన మంచాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఓకే, ఇదంటారా? అవేనండి. ఇంకా పెయింట్ వేయలేదు దీనికి? వేయలేదండి. ఓకే, ఇవన్నీ సైడ్ కర్రలు వస్తాయి అన్నమాట. అవునండి అవును. వారంటీ ఏమైనా ఉంటుందా సార్ మీరు చేసిన తర్వాత? 10 years వారంటీ. ఇట్లా పాడవటం అనేది ఉండదు. ఓకే, 10 years వరకు మీరే చూస్తారు. ఓకే. ఎక్కువ ఏ ఊరు అది పంపుతారు సార్? వెళ్తా ఉంటాయండి, హైదరాబాద్, భీమవరం, వైజాగ్. అంత ఫోన్ నెంబర్ మీద? ఫోన్ నెంబర్ మీద వెళ్తా ఉంటాయి. ఇంకా షాపులే ఉండవండి? షాపులే ఉండవు. అంటే ఈ ఊర్లో అలా చేస్తూ ఉంటారండి ఎక్కువ మంది? అవునండి. ఇది చేపండి? అవునండి అవును. మంచాలేనండి ఇంకేమైనా చేస్తారా? మంచాలు, దివాన్లు, సోఫా సెట్లు, డైనింగ్ సెట్లు ఇలా చేస్తారు. వాళ్ళు ఏమైనా ఫోటో పెడితే మోడల్ చేసి ఇచ్చేస్తారు? మోడల్ చేసి ఇచ్చేస్తారు. ఏదండి దివాన్ సెట్ ఇదా? తీసాను సరిపోతుందండి. ఈ గదిలో కూడా ఇంకేం లేవులేండి. ఓకే, ఇదంతా ఇంకంతా పాత కర్రే. కొత్త కర్ర కావాలంటే కొత్తగా చేసేస్తారండి? చేసేస్తా. అయితే చూసాం కదా ఈ గ్రామంలో. నేనైతే ప్రస్తుతం ఇందాక ఈ ఊర్లో చాలా మంది అలా చేతి అంటే షాపులు లేకుండా ఇంటి వద్ద చేసుకుంటారంట పాతకర్ర తెచ్చి. సార్ మీ నెంబర్ ఒకసారి చెప్తారా? 9949904097. 9949904097. మీ పేరు సార్? వెంకటరమణ. ఒకసారి ఈ నెంబర్ కూడా పెట్టినాను మీకు. వాట్సాప్లో మీరు ఏ ఫోటో పెట్టి ఆ మోడల్ చేయమని ఆయన చేస్తారంట. అయితే మిగతా విషయాలు ఆయనతో మాట్లాడుకోండి. ఎవరికైనా కావాలంటే ఆయన ఫోన్ చేసి మాట్లాడి మీరు మంచం చేయించుకోవచ్చు అన్నమాట. మొత్తం డిజైన్ అంతా చేతితోనే వస్తుంది అన్నమాట అండి. ఓకే, మామూలు పెన్సిల్తో గీసేసుకుని. ఓకే, ఇప్పుడు ఎన్ని చేతితో చెక్కిందే పెన్సిల్తో గీత పెట్టుకుని చేస్తారన్నమాట. ఎంత టైం పడుతుంది సార్ ఇది ఒకటి చెక్కడానికి? 2 days ఇది ఒక డిజైన్ చేయడానికి. ఓపిక్గా కూర్చొని చేయాలన్నమాట. 4 రోజులు. ఓకే.
హై స్కూల్ గవర్నమెంట్ స్కూలే కదా? ఎక్కడి నుంచి ఇది బోర్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇది? 1 to 5 ఇది బాగుంది బోర్డు స్కూల్. ఇంకెదర హై స్కూల్ ఉంటుందా? ఓకే. ఇది గేట్ తీసుందా వేసిందా? మూసిందా? హై స్కూల్ తీసుకోవద్దా? వీడియో తీసుకుందాం అనుకుంటున్నాం. గుడి దూకలం బయట నుంచి తీసేస్తలే. ఏం ఆడుతున్నారు? క్రికెటా? సెలవని రోజు ఆడుతున్నారు? రోజు ఆడతారా? సెలవనా? ఎవరు బాడతారు ఇందులో? ఏం గుడి అండి? గోగులమ్మ అంటే ఈ గ్రామ దేవత అండి. అది ఎప్పుడు జరుగుతుందండి జాతర? ఇవిడిది సంవత్సరానికి ఒకసారి చేస్తారండి. సంవత్సరానికి ఒకసారా? అక్కడ హై స్కూల్ దగ్గర ఒక గ్రామ దేవత ఉన్నారు కదా? అది మాలిచ్చమ్మండి. ఆవిడ మహాలక్ష్మి. మాలిచ్చమ్మండి. ఓకే. ఈవిడి గోగులమ్మండి. ఇద్దరు గ్రామ దేవతలు ఊరికి. ఈ చెట్టు అండి ఎన్ని సంవత్సరాలు అవుతానండి? ఏమోనండి, మాకు మేము పుట్టలేదు, మేము తెలియదు, మాకు తెలియదు. జాతర ఓకే. ఇదండి కేశవరం గ్రామం గురించి, అలాగే ఇక్కడ తయారు చేసే పాత మంచాల గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.